హలో క్యూటీస్, స్టవ్ కూడా ఆన్ చేయకుండా 2 నిమిషాల్లో ఒక్కసారి ఇలా స్వీట్ చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. చుట్టాలు ఎవరైనా అప్పటికప్పుడు వచ్చినప్పుడైనా, అలాగే పిల్లలకి స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా చేసుకోండి. నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఈ స్వీట్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే చాలా క్విక్గా ఎలా చేయాలో చూసేద్దాం. మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మిక్సీ జార్లో 10 నుండి 15 వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలాగే 10 నుండి 15 వరకు బాదం పలుకులు కూడా వేసుకోవాలి. వాటితో పాటు ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా గింజలు మాత్రమే వేసుకుంటే బాగుంటుంది. వీటిని ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. తర్వాత 1 కప్ వరకు వేపిన శనగపప్పు వేసుకోవాలి. వేపిన శనగపప్పే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అలాగే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1 కప్ పచ్చిశనగపప్పుకి 1/2 కప్పు బెల్లం, అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటే కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. మిల్క్ పౌడర్ లేకపోతే బెల్లమే వేసేసుకోండి. మొత్తం 1/2 కప్పు వరకు బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. వీటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. కరిగించిన నెయ్యి అవసరం లేదు, మామూలుగా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం గ్రైండ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత పాలు వేసేసుకోవాలి. పచ్చి పాలే వేసుకోవాలండి, మరగపెట్టిన పాలేమీ అవసరం లేదు. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. పాలు ఒకేసారి కాకుండా తక్కువగా వేసుకోండి, లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది. అంతేనండి. తర్వాత మీకు నచ్చిన షేప్లో స్వీట్స్ అయితే తయారు చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. పైన గార్నిష్ కోసం జీడిపప్పు పలుకులు కానీ లేదంటే బాదం కానీ వేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye guys.